హలో! చాలా మంది దగ్గర ప్రెజెంట్ వింటున్నదేంటి అంటే హీల్ పెయిన్ అనేసి అంటారు. సో, ఆ హీల్ పెయిన్ గూడా రకరకాలుగా ఉంటుంది. నాకేమంటే కొంచెం మిడిల్‌లో అదిగో అక్కడ ఒత్తుతా ఉంది చూసారా? అక్కడ పెయిన్ అనమాట. దాన్ని ప్లాంటర్ ఫెసైటిస్ అంటారు. సో, కొందరికి కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది, మిడిల్‌గా ఉంటుంది, హీల్‌కి చుట్టూరు పెయిన్ ఉంటుంది. సో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరికి అట్లా పెయిన్ ఉంటుంది. నాకు అక్కడ వచ్చింది. సో, నేనేమంటే డాక్టర్ దగ్గరికెళ్ళాను. ఫిజియోథెరపీ చేపించుకోమన్నారు. సో, కొన్ని ఎక్సర్‌సైజెస్ చెప్పారు. సో, అట్లా ఐస్ పెట్టుకోమన్నారు. నేను ఇంకా ఫిజియోథెరపీకి వెళ్ళకుండానే ఇంకా కొన్ని టెస్ట్‌లు గూడా చేయమన్నారు. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండొచ్చు అన్నట్టుగా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు అనేసి. సో, అట్లాంటివన్నీ చేసుకున్నాను. నాకు నార్మల్‌గానే వచ్చాయన్నమాట అన్నీ. సో, అందుకే నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ కొందరు నాకు కొన్ని రీల్స్ అని అలాంటివి షేర్ చేసుకుంటే నేను ఈ ఎక్సర్‌సైజెస్ నేర్చుకున్నాను. ఇంట్లోనే చేసుకున్నాను. ఇంకా కొందరైతే ఈ సాక్స్ కూడా సజెస్ట్ చేశారు. చాలా రిలీఫ్ ఉంటుంది ఆష. ఇది గూడా యూజ్ చేయి ఒకసారి అన్నట్టుగా. ఇంకా మెయిన్‌గా ఈ ఎక్సర్‌సైజ్ అనమాట. సో, నేను నా ఫింగర్ పెట్టి చూపించాను కదా! అక్కడ పెయిన్ నాకు కరెక్ట్‌గా. సో, ఇట్లా ఈ ఎక్సర్‌సైజ్ నేను మార్నింగ్ అంటే నాకు ఎప్పుడు గుర్తుకొస్తే అట్లా అప్పుడు 20 టైమ్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా చేసుకోవడం వల్ల మెల్లిమెల్లిగా నాకు పెయిన్ అయితే కంప్లీట్‌గా క్యూర్ అయిపోయింది. ప్రెజెంట్ నాకు ఏ పెయిన్ లేదనమాట. హీల్ పెయిన్ అనేది లేదు. ఫస్ట్‌లో పొద్దున్నే లేసి అడుగు కింద పెట్టాలంటే అసలు ప్రాణాలు పోతాయి. వంట చేయాలంటే ప్రాణాలు పోతాయి. అలా ఉండింది. సో, నేను ఇంకా ఇవన్నీ ఇంట్లోనే చేసుకోవడం వల్ల నాకు తగ్గిపోయింది. సో, మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా మీకు ఇవన్నీ చూపిస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇదొచ్చేసి ఐస్ బాటిల్ అనమాట. ఐస్ బాటిల్‌తో ఇలా రోల్ చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది. ఇంకా మీలో ఎవరికైనా ఇలా పెయిన్ ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా తగ్గుతుంది. మీకు మరి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.